అందరికీ నమస్కారం। ఈ రోజున చక్కగా మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మహిళల్ని ఎంపవర్ చేసి మన పార్టీ తరఫున ఈ రోజున నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ మరి లీడ్ చేస్తున్నటువంటి కళ్యాణి గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను। బాధ్యతగా పార్టీ ప్రోగ్రాము మనం ఉండాలి ఏదేమైనా అని చెప్పి మరొకసారి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। 2 ఏళ్లైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరిని మనలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। అలాగే సామాన్య మహిళల పట్ల వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు। ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు మీ యొక్క ఎంతూజియాజం ని నేను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను। ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు। అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు। ఒక విషయం మీకు చెప్తాను, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు। అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు। ఇంకా మనము ఇలాగా ఇబ్బందులున్న వాళ్ళకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు। ఈ రోజున నా విషయానికే వస్తే మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు। ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది। నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు। అనేక ఇబ్బందులు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి। అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు। ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ। ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము। ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి। నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు। అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు। మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు। కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి। నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం। బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం। ఎస్,
ఎస్ 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 చూడండి, ఇక్కడ చూస్తున్నారు అక్క అనంతపూర్ నుంచి రైట్. ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యం మనకు ఆదర్శం. చూడండి, అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. ఇక 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదరగొట్టేసి ప్రజలతో ఓట్లే ఇచ్చుకున్నారు. సరే, గెలిచారు, ఓకే. ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్ళారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాము. అవసరమైతే ఇక అది ఇక పీక్స్ కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్ళి మహానాడులా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా ప్రజల్లో ప్రశ్నించాలి. మీరన్నటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిదన్నారు కమ్మా, 1500 నెలకు అన్నాడు కదా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి అంటే 1500 నెలకంటే సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు అయింది, 36,000 వచ్చినాయా ఎవరికన్నా? దాని గురించి చెప్పరు, 36,000 గురించి చెప్పరు. అలాగే 50 ఏళ్ళు నిడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి వచ్చినాయా ఎవరికన్నా? రాలా, ఇవ్వరు, చెప్పరు వాటి గురించి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ కొరత నడుస్తుంది, ఇంకా ఇచ్చే పని లేదు వాళ్ళకి. అలా ఇక ఏమో మేము ఇచ్చాము ప్రవేశపెట్టామని అరాకొరగా మాటలు చెప్పి దాని గురించి కూడా స్పష్టత ఇవ్వరు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు, ఏటికి సమాధానం చెప్పరు. ఇక మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనము మహిళలకి ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇలాంటివి అనేక పథకాలు ఇచ్చాం. మహిళలకి ఇచ్చాము, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాము. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ గా మహిళల అకౌంట్లకే మనము డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు జమ చేశాము. ఇక ఇవేమీ కూడా ఈ రోజున లేవు. ఏమంటే మాటలు మాత్రమే చెప్తారు. మరి ఈ విధంగా కాలయాపన చేశారు. ఇంకేమంటే
ప్రతిసారిగా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇక నోరు తెరిస్తే విజన్ 2020 అంట, విజన్ 2047 అంట, ఇక మొదలు పెడతారు అని ఇక ఇష్టం వచ్చిన మాటలతో ఎలివేషన్లతో ఇక చెప్పే పని లేదు. సినిమాలు, సినిమా డైలాగులు, సినిమా ట్రైలర్ని మించిపోయే విధంగా ఇక చెప్తానే ఉంటారు. ఏపీని నంబర్ 1 ప్లేస్లో తీసుకువెళ్తున్నాను, నంబర్ 1 ప్లేస్లో పెడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రైతుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తారు. ఇక అవినీతి లేని పాలన ఇస్తామంటారు, పెట్టుబడులు అంటారు, ఇక వాళ్ళు యువతకి నిరుద్యోగ భృతి అంటారు, మహిళలు అంటారు, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ అంటారు. ఆఖరికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అలా ముగిస్తారు. ఒక్కసారి చూద్దాం మనము మీ విజన్, మీ మాటలు. అవును, ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారంటే, డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, అంత పీక్స్ లో ఉన్నాయి. ఈరోజు అంత పీక్స్ కి ఖర్చులు పెరిగినాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో నంబర్ 1 ప్లేస్ లో ఈ రేట్లన్నీ పెంచి తీసుకెళ్తున్నారు. అలాగే రైతులు వెన్నుముక్క రాష్ట్రానికి అంటారు. ఈరోజు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు, ఎక్కడా కూడా యూరియాలే సరిగా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతుల్ని మోసం చేశాడు. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా, మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి, 40 ఏళ్ళను చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మహిళల్ని ఎంపవర్ చేయాలి, పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా అని చెప్పేసి అన్ని విధాలుగా చెయ్యాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 44 మందికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇక స్థానిక సంస్థల్లో 50% పనులకు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ఇక మనం ఇచ్చినటువంటి అన్ని పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి 50% పైగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇదంతా ఒక టెస్టిమోనీ అనొచ్చు. ఇదంతా కూడా దేశ రాజకీయాల్లో మనం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు ఒక పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడు హిస్టరీ, చరిత్రగా మిగిలిపోతుందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మాది మహిళల పక్షపాతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంపవర్మెంట్ కానీ, మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కానీ ఎంకరేజ్ చేస్తుందన్నా, అవకాశాలు ఇచ్చిందన్నా, సామాన్య మహిళల గురించి ఆలోచించినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా తెలియజేసుకున్నాం. ఎప్పుడు ఈ రోజున అందరూ మీలాగే నేను ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు, ఆయన ఇచ్చినటువంటి గౌరవం వల్లే ఈరోజు ఇక్కడ ఉండి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక డ్వాక్రాలున్నా లేవు, ఆసరా లేదు, చేయూత లేదు, ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు, 33% రిజర్వేషన్ అంటాడు, కానీ ఆయన చేసేది మాత్రం ఏమీ చేయడు. ప్రజల్ని మోసం చేస్తాడు, అన్ని విధాలుగా కూడా మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. ఎంతవరకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ నాకు తెలిసి పామర్ అనుకుంటా, అక్కడే నేను ఎక్కడో పేపర్లో ఒక ఇన్సిడెంట్ చదివాను. సామాన్య ప్రజలకు రక్షణ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఒక యువతి అమ్మాయి ఉంది, వాళ్ళ ఫాదర్ని పోలీసులు వచ్చి సివిల్లో వచ్చి కొడుతుంటే ఆ అమ్మాయి అడ్డం పడింది. ఎందుకు మా నాన్నని కొడుతున్నారు ఏంటని చెప్పి. వాళ్ళ పార్టీ కూడా సంబంధం లేదు, న్యూట్రల్ పీపుల్, కామన్ పీపుల్ వాళ్ళు. అయితే కొడుతుంటే అడ్డం పోయినందుకు తిరిగి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని 15 రోజులు జైలు చేశారు. ఆ అమ్మాయి కెరియర్ నాశనం చేశారు. యంగ్స్టర్ అమ్మాయి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి దాడులు. ఈరోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే, ఎస్పెషల్ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే తిరిగి మన మీదే కేసు పెట్టి అవసరమైతే జైలుకు పంపించేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరందరూ ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు. మనమంతా కూడా మన పార్టీ కోసం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఎక్కడా కూడా మీరు ధైర్యం కోల్పోవద్దు. ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరూ ధైర్యంగా ఉండాలని మరొకసారి కోరుతూ, ఇక మనం చూసాము, మనం అధికారంలోకి వచ్చాక అనేక స్కీమ్స్
మన 5 years టెన్యూర్లో మనం ఇంప్లిమెంట్ చేశాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య రంగాన్ని అనేక విధాలుగా రివాంప్ చేసి మరింత స్ట్రెంథన్ చేసి ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగా పాటుపడ్డారో చూశారు. అందులో మెడికల్ కాలేజీలు మీ అందరు కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అని చెప్పి అమ్ముకుంటా ఉంటాయి మెడికల్ కాలేజ్ని, అట్ట కాదు తప్పు చేస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా మరి ప్రతి ఇనిషియేటివ్ని కూడా మీరు తీసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీ అందరూ కృషి చేశారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా అమ్ముకొని సొమ్ము చేసుకునే దాని మీద దృష్టి పెట్టారు. ఇక ఆరోగ్యశ్రీని కూడా చంపేశారు. అది కూడా ఏదో మోడల్ హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాని మీద కూడా సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం. అక్క మీరు చూసారు అందరూ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇంటికి ఊర్లో డాక్టర్లు వచ్చి చూసేవాళ్ళు, ఇంటికి డాక్టర్ని పంపించేవాళ్ళు. మరీ ముఖ్యంగా మన మహిళలకు వృద్ధ వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలా ఉపయోగం ఉండేది. ఈరోజు అది లేదు. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆపేశారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి గర్భిణీ స్త్రీలని డెలివరీకి తీసుకెళ్లేదు. సో ఎప్పుడు అవసరమైనా కూడా అందుబాటులో ఉండేది. ఇవి వాటికి కూడా ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా తూట్లు పొడిచేశాడు. ఇందాక భాగ్యలక్ష్మి గారు మాట్లాడారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసి అక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కావచ్చు. అక్కడ వాళ్ళందరికీ ఎంత ఇబ్బందులు ఉంటాయంటే కొండల్లో ఉంటారు. కావాలంటే ఒకసారి అలా పరిస్థితి ఆలోచించుకోండి. వాటి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెల నిండక ముందే ఇంకో నెల ఉందన్నాక ప్రసవానికి ఇంకొక నెల ఉందనంగానే ఆమె తోడుగా వాళ్ళ అత్తో లేకపోతే వాళ్ళ అమ్మో ఎవరైతే వాళ్ళు ఆ తోడు ఉండేటువంటి అటెండీ కూడా ఆ కొండల్లోంచి కిందకు వచ్చి కింద వాళ్ళందరికి కూడా అకామిడేషన్ ఇచ్చి ఆ 1 month ఫుడ్ గవర్నమెంటే ఇచ్చి కావాల్సిన ఫెసిలిటీస్ హాస్పిటల్ చెకప్స్ అన్ని కూడా చూసుకొని మళ్ళీ తిరిగి డెలివరీ అయి రికవర్ అయిన తర్వాత మళ్ళా ఇంటికి పంపించే అంటే కొండల్లో వాళ్ళు నివసించే వాళ్ళ ఇంటికి పంపించేలా కూడా చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరమా ఇది? అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. మనం ఇచ్చిన హామీ అది కాదు కదా. కానీ అలాంటి పరిస్థితుల్ని కూడా మైన్యూట్ గా మైక్రో లెవెల్లో అర్థం చేసుకొని ఏ ప్రాంతానికి ఎలా చేస్తే బాగుంటుందో అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు ఈ రోజు అలాంటివి ఏమి లేవు. అలాంటి ట్రైబల్ ఏరియాస్ లో ఇలాంటి పరిస్థితులు ఏమున్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఆఖరికి అంబులెన్స్ కూడా టైంకి వెళ్ళినటువంటి పరిస్థితి. చూడండి ఆ ప్రాసెస్ లో ఆ దారిలో డెలివరీ అవుతాయి. డెలివరీ ఒక్కొక్కసారి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తాము. ఇవి అవాయిడ్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచనలు చేసి మెడికల్ కాలేజ్ తీసుకురావడము, ఎక్కడికక్కడ హాస్పిటల్స్ డెవలప్ చేయడము, ఈ స్కీమ్స్ అన్ని తీసుకురావడము, గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేది చేశారు. మరి ఆ తర్వాత ఆరోగ్య ఆసరా అని చెప్పారు. ఏదైనా ఇబ్బంది సర్జరీ చేసుకుంటే ఒక 1 రోజులు పని చేసుకోవద్దంటారు కాబట్టి వాళ్ళకు ఒక 5,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా రికవరీ పీరియడ్ లో అలాంటివి కూడా ఈరోజు ఎత్తేశారు. ఇవేమీ లేవు కాబట్టి ఇలాంటి ప్రజలకు మంచి చేసే వాటి మీద ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి దృష్టి లేదు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. పూర్తిగా ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. దీంట్లో మరీ ముఖ్యంగా మహిళల్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. మహిళల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మిగులుతోంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, లోతుల్లోకి వెళ్ళట్లేదు. నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తా ఉన్నారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ 100 మంది మహిళలతో సమానం. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మన పార్టీ ఫ్రంట్ లైన్ వారియర్స్, మహిళలు, ఉమెన్ ఫైటర్స్ మీరందరూ. కాబట్టి మనము ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల జనాభాలో సగానికి పైగా మహిళలం మనం ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఇంటికి చెప్దాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాల్ని ప్రతి ఊర్లో చెప్దాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని ఎండగట్టి మన మహిళలమే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి గురించి చెప్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని భూస్థాపితం మన మహిళలే చేయాలని మీ అందరికి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.